డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎలుకలు కరిచి 5 విద్యార్థులు గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజ్లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ విద్యార్థినులకు నర్సనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రెసిడెన్షియల్ కాలేజ్ భవనంలోని డార్మిటరీలో రాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరిచాయి. భయంతో స్టూడెంట్స్ పరుగులు తీశారు. ఆ తర్వాత స్టూడెంట్స్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాలేజ్ సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి ఎలకలు లోపలికి వచ్చేసి మమ్మల్ని కలిసాయి. మార్నింగ్ రోజు హెల్త్ మేడంకి తెలియజేస్తే మేడం పిహెచ్సి పంపించి ట్రీట్మెంట్ చేయించారు. మాకు ఇప్పుడు బాగా నిన్న మా కళాశాల నుంచి 3 పిల్లల్ని ర్యాట్బైట్కి పంపించాము. అక్కడ వ్యాక్సినేషన్ వేయించాము. ఇక్కడ కూడా మేము వెంటనే మా తగు చర్యలు తీసుకున్నాము. మొత్తం డార్మెంటరీ మొత్తము మెస్సులు వేయించాము. హోల్స్ అన్నీ మొత్తం ఎక్కడ హోల్స్ ఉన్నా దాన్నేమో కప్పించడం జరిగింది. ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఇంకా ఇటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం సార్. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్ చెప్పండి. ఎలుకల దాడిలో విద్యార్థులను గాయపడిన ఘటన శ్రీకాకుళం జిల్లా తామరపల్లి బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ కళాశాలలో చోటు చేసుకుంది. ఏదైతే ఇంటర్ చదువుతున్న 5 విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి కరిచాయి. రెసిడెన్షియల్ కళాశాల భవనంలోని డార్మెంటరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎలుకల దాడిలో ఏదైతే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోహిణి, ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్రవంతి, హారిక, బాలమణి, సౌజన్య ఉండగా 2 పెద్ద ఎలుకలు వచ్చి దాడి చేశాయి. ఈ దాడిలో ఏదైతే కాళ్లపై దాడి చేయడంతో తీవ్రంగా గాయమైంది. గాయాలైన సందర్భంగా ఏదైతే పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ వెంటనే ప్రభుత్వ స్థానిక నరసనపేటలోని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వ్యాక్సిన్ ఏదైతే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా వేసిన పరిస్థితి నెలకొంది. అయితే చాలా రోజులుగా కళాశాలలోని ఆవరణంలో పరిశుభ్రత లోపం ఉందని, దాంతో పాటు ఏదైతే ఎక్కువగా చుట్టూ పాములు, ఎలుకలు బెడదుందని కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఎలుకల దాడి జరగడం, ఏదైతే విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తమ గదుల్లోకి విష కీటకాలు రాకుండా అయితే కొన్ని మెష్లు ఏర్పాటు చేయాలని కూడా విద్యార్థులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని కూడా అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. హరి. ఆల్ రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.